కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీఎంసీ కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వడం లేదు. ఏడాదిన్నరలో 400 కోట్ల మేర బకాయిలున్నాయి. పనులు పూర్తి చేసిన తర్వాత ఇంతకాలం బిల్లులు పెండింగ్లో పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు జీవీఎంసీ చుట్టూ తిరుగుతున్నా అధికారులు కరుణించడం లేదు. జీవీఎంసీ ఖజానా ఖాళీ అయిపోవడంతో బిల్లులు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. ఒకవైపు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ గగ్గోలు పెడుతుంటే మరోవైపు కార్పొరేటర్లు పర్సంటేజీలు పెంచేస్తున్నారు. ఇందులో అనధికారిక తీర్మానం కూడా చేసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వార్డులో జరిగిన ప్రతి పని విలువ ప్రకారం 1% కార్పొరేటర్కు ముట్ట చెప్తూ వస్తున్నారు. ఇకపై ఆ 1%కి 2% పెంచాలని నిర్ణయించారు. గాజువాకకు చెందిన ఒక కార్పొరేటర్ ఈ అనధికార తీర్మానానికి తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దీనికి మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అది కూడా టెండర్ విలువపై కాకుండా పని అంచనా విలువపై 2% కమిషన్ ఇవ్వాలని పట్టుబడుతుండటంతో కాంట్రాక్టర్లో గుబులు రేగుతుంది. ప్రతి పని ప్రారంభానికి ముందు అంచనాల వ్యయాన్ని లెక్కగడతారు. పూర్తి సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అసలు టెండర్ విలువను నిర్ధారిస్తారు. అసలు టెండర్ విలువ కంటే అంచనాల వ్యయం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ సందర్భంగా మాత్రమే ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఈ అంచనా వ్యయం 2% కమిషన్ ఇస్తే తాము నష్టపోతామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అయినప్పటికీ నిర్ణయించిన కమిషన్ ఇవ్వాల్సిందేనని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్కు శాపంగా పరిగణిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జీవీఎంసీ నిధులను ప్రభుత్వానికి మళ్లించారు. దీంతో జీవీఎంసీ ఖజానా ఖాళీ అయిపోయింది. ఫలితంగా పనులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. గతంలో బిల్లుల బకాయిలు పెరిగిపోయిన పరిస్థితుల్లో సాధారణంగా ఇతర మార్గాల ద్వారా కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లిస్తూ వచ్చేవారు. కానీ ప్రస్తుతం జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య కారణంగా ఆ విధానానికి సాంకేతిక సమస్యల పేరుతో అడ్డంకులు